ఇక రఘురాం వర్షన్ ఈ విధంగా ఉంటే మరో వర్షన్ ఇప్పుడు చూద్దాం. టీడీపీలో విజయవాడ ఎంపీ టికెట్ పంచాయతీ కంటిన్యూ అవుతున్న విషయం తెలిసిందే. అయితే కేసినేని నానితో భేటీలో టికెట్ ప్రస్తావన లాదేనన్నారు నెట్టం రఘురాం. అయితే రఘురాం ప్రకటనకు భిన్నంగా నాని ఫేస్బుక్ పోస్ట్ పెట్టారు. విజయవాడ ఎంపీ టికెట్ వేరే వాళ్ళకి ఇస్తామన్నారు. పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు అన్నారంటూ నాని పోస్ట్ పెట్టారు. చంద్రబాబు మాటగా పార్టీ నేతలే చెప్పారన్నారు కేసినేని నాని. అధిష్టానం అంతా కలిసి పనిచేయాలని చెప్పిందన్నారు రఘురాం. నాని వ్యాఖ్యల తర్వాత విజయవాడ ఎంపీ టికెట్ పై టీడీపీలో చర్చ స్టార్ట్ అయిపోయింది. కేసినేని చిన్నికి టికెట్ ఇస్తారంటూ ప్రచారం కూడా జోరందుకుంది. ఎంపీకి టికెట్ ఇవ్వాలని తాను అడగలేదన్నారు చిన్ని. అయితే టికెట్ల కేటాయింపు అధిష్టానం చూసుకుంటుందంటూ కామెంట్ చేశారు చిన్ని. చిన్న చిన్న గొడవలు త్వరలో సర్దుకుంటాయని కామెంట్ చేశారు చిన్ని.